ఇందాక మీరు చెప్పారు కదా! నార్మల్‌గా మనకి టీత్‌లో కూడా షేడ్స్ ఉంటాయని. అంటే పుట్టుకతోనే అలా షేడ్స్ వస్తాయా? యాహ్! లేదంటే ఇప్పుడు బ్రష్ చేయకపోవడం వల్ల అలా కలర్ చేంజ్ అయితుందా? యాహ్! అలా కాదు. ఇప్పుడు మనం యూజువల్‌గా ఏంటంటే అంటే స్మోకింగ్, గుట్కా ఇది చేసే వాళ్ళకి డిఫరెంట్ వాళ్ళకి అంటే బ్రౌనిష్ కలర్ అది ఉంటది. ఆహా! ఆ స్టెయిన్స్ తీసేస్తాము. ఓకే. నేచురల్ కలర్‌లో వచ్చిన షేడ్స్ ఇప్పుడు మన స్కిన్ టోన్ ఎలా ఉంటుంది? హ్మ్. అలాగే హ్మ్. టీత్ కూడా షేడ్స్ ఉంటాయి. ఆహా! ఓకే. యాహ్! ఏవన్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషికి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఓకే. ఇలా ఉంటే నాకు కూడా తెలీదు. మీకు తెలుసా? కామెంట్ రూపంలో తెలపండి అయితే. మేడం ఇంకొకటేంటంటే స్కేలింగ్ చేయడం వల్ల ఏమన్నా చిగుర్లకేమన్నా ఎఫెక్ట్ అయితుందా? లేదు. అంటే యూజువల్‌గా కొందరు బ్లీడింగ్ అవుతది అంటే ముందే అనుకుంటారు. లైక్ హ్మ్. నాకు టీత్ క్లీనింగ్ చేయడం వల్ల బ్లీడింగ్ అవుతుందేంటి మేడం అని టెన్షన్ పడిపోతా ఉంటారు. హ్మ్. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకు టూత్‌కి గమ్స్ ఆ కాంటాక్ట్‌లో ఉన్న ఏరియాని మనం క్లీన్ చేస్తాము. హ్మ్. అందులో మళ్ళీ సూపర్ఫిషియల్ స్కేలింగ్ ఉంటుంది. డీప్ స్కేలింగ్ అని ఉంటుంది. హ్మ్. సో, ఆ డీప్ స్కేలింగ్ చేసినప్పుడు గమ్స్ లోపల నుండి కొద్దిగా క్లీన్ చేసుకోవాల్సి వస్తది. హ్మ్. అలా చేసినప్పుడు డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఆల్రెడీ గమ్ హెల్త్ స్టేటస్‌ని బట్టి బ్లీడింగ్ అనేది ఉంటది. హుహు. గమ్స్ హెల్తీగా ఉన్నాయి. అప్పుడు బ్లీడింగ్ అనేది చాలా నెగ్లిజిబుల్ తక్కువొస్తుంది. ఓకే. ఆ టీత్ ఆల్రెడీ గమ్స్ ప్రాబ్లమ్‌తో వచ్చాడనుకో, జస్ట్ గమ్ ఇలా టచ్ చేయగానే బ్లీడింగ్ అవుతుంది. సో, హుహు. అలాంటి వాళ్ళకి ఇంకా అంటే మరీ ఎక్కువ సివియర్ ప్రాబ్లమ్ ఉంది, గమ్స్ బాగా డ్యామేజ్ అయిపోయాయి, బోన్ వరకే ఎళ్ళింది అంటే మనం ఎక్స్‌రే తీసుకోవాల్సొస్తది ఫస్ట్. హ్మ్. ఓపీజీ అని పెద్ద ఎక్స్‌రే ఉంటుంది. ఆ ఎక్స్‌రే ఓకే. తీసుకుంటే ఓవరాల్‌గా హెల్త్ స్టేటస్ తెలిసిపోతుంది. బోన్ లాస్ ఎలా ఉంది. హుహు. ఇంకా అప్పుడు అడ్వాన్స్‌డ్ ట్రీట్‌మెంట్ ఉట్టి క్లీనింగ్‌తో సరిపోదనమాట. హ్మ్. అడ్వాన్స్‌డ్ ఫ్లాప్ సర్జరీస్ అంటాము. హుహు. అలాంటి ట్రీట్మెంట్స్ చేయాల్సొస్తది. బట్ ఓకే. అలాంటి స్టేజ్ రాకుండా ఉండాలి అంటే స్టార్టింగ్‌లోనే ఓరల్ స్కేలింగ్ చేయించుకుంటే బెటర్. ఓకే. లైక్ అంటే ఇప్పుడు 25, 30స్ ఆ ఏజ్ వాళ్ళకి ఫ్లాప్ సర్జరీస్ అలాంటివి కొద్దిగా తక్కువ ఛాన్స్ ఉంటాయి. అదే ఒక అడ్వాన్స్ స్టేజెస్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ హ్మ్. వాటి అంటే అలాగే నెగ్లెక్ట్ చేసేసుకుంటే ప్రాబ్లమ్ గూడా పెరిగిపోద్దనమాట. ఓకే. సో, అలా రాకుండా ఉండాలి అంటే మాత్రం ఫస్టే చెకప్స్ కంపల్సరీ. నేను ఓకే. ప్రతి పేషెంట్‌కి చెప్పేదదే. ఫస్ట్ చెకప్ చేసేసుకుంటే ప్రాబ్లమ్ ఏంటి అన్న విషయం తెలుసుకోవాలి. హ్మ్. ట్రీట్మెంట్ చేయించుకుంటారా లేదా అని సెకండరీ అది. హ్మ్. కానీ ప్రాబ్లమ్ ఏంటి? మనకేంటుంది ప్రాబ్లమ్? హైజీన్ ఎలా ఉంది? హ్మ్. అది స్టేటస్ తెలవాలి. అందుకే నేను ఫ్రీ డెంటల్ క్యాంప్స్ కూడా పెడతా ఉంటాను. ఓకే. రూరల్ ఏరియాస్‌లో. నైస్. సో దట్ దే విల్ కమ్ అవేర్‌నెస్ వచ్చేస్తది వాళ్ళకి. ఓకే. చాలా బెటర్ మేడం అలా పెట్టడం యాహ్! వల్ల. యాహ్!